అమ్మా, ఈరోజు చాలా వేడిగా ఉంది కదా అమ్మా. అవును చిట్టి, చాలా వేడిగా ఉంది. ఎందుకంటే ఋతువు మారింది కదా. అవునా? ఋతువు అంటే ఏంటమ్మా? ఋతువు అంటే ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి సంవత్సరాన్ని 12 మాసాలుగాను 6 ఋతువుల కింద విభజించారు. వాటి గురించి ఇవాళ తెలుసుకుందామా మన తెలుగు అమ్మబడిలో? తెలుసుకుందాం. మొదటిగా వచ్చేది వసంత ఋతువు. అందులో చైత్రము వైశాఖము ఉంటాయి. రెండవది గ్రీష్మ ఋతువు. జ్యేష్ఠము ఆషాఢము ఉంటాయి. మూడవది శ్రావణము భాద్రపదాలను కలిపి వర్ష ఋతువు అంటారు. నాలుగవది ఆశ్వయుజం కార్తీకం మాసాలను కలిపి శరద్ ఋతువు. ఆరవదిగా మార్గశిరము పుష్యము కలిపి హేమంత ఋతువు అంటారు. చివరిగా వచ్చేది శిశిర ఋతువు. అందులో మాఘము పాల్గొనము ఉంటాయి. ఇలాంటి మరిన్ని తెలుగు విషయాలను తెలుసుకోవడం కోసం మన తెలుగు అమ్మబడిలో రోజు కలుద్దామా? కలుద్దాం. అప్పటి వరకు మన వాళ్ళందరికీ సెలవు. సెలవు.